ప్రతి ఉదయం కొన్ని కోట్ల మందికి రోజూ ఒకే ఒక శబ్దంతో మొదలవుతుంది. ఆ శబ్దం వినగానే తెలియకుండానే ఒక రకమైన భక్తి, ఒక కొత్త ఉత్సాహం వచ్చేస్తాయి. సరే, ఇంతకీ ఏంటా శబ్దం? అదే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. ఈరోజు మనం ఆ పవిత్ర ధ్వని వెనుక ఉన్న కథేంటి, దాని అసలు అర్థమేంటి, దాని ప్రాముఖ్యతేంటి అనే విషయాల గురించి లోతుగా తెలుసుకుందాం. ఈ సుప్రభాతం అసలు ఈ శ్లోకంతో మొదలవుతుంది. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. దీని అర్థమేంటంటే, కౌసల్యకి మంచి పుత్రుడవైన ఓ రామ, తూర్పున తెల్లవారుతోంది, పురుషులలో ఉత్తముడా, ఇకల్లే దైవకార్యాలు చేయాల్సిన సమయం వచ్చింది అని. అంటే ఇది మొదట శ్రీరాముడిని నిద్రలేపడానికి చేసిన ప్రార్థన అనుమాట. అసలు సుప్రభాతం అంటే ఏంటి? చాలా సింపుల్. సంస్కృతంలో సు అంటే మంచిది, ప్రభాతం అంటే ఉదయం. సో శుభప్రదమైన ఉదయం అని అర్థం. ఇది మన సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. ఉదయాన్నే దేవుణ్ణి నిద్రలేప్తూ ఆ రోజంతా మంచే జరగాలని కోరుకుంటూ పాడే ఒక పవిత్రమైన గీతం అన్మాట. సరే, సుప్రభాతం అంటే ఏంటో మనకొక ఐడియా వచ్చింది. మరి మనం ప్రతిరోజూ వినే ఈ శ్రీవెంకటేశ్వర సుప్రభాతంలో మేల్కొలుపుతున్నది ఎవరిని? ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఈ సుప్రభాతం మొత్తం తిరుమల కొండలపై కొలువైన మన శ్రీ వెంకటేశ్వరస్వామివారికే అంకితం. ఆయన్నే మనం ప్రేమగా వెంకటాచలపతి అని కూడా పిలుచుకుంటాం. ఈ గీతంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, స్వామివారిని ఆయన కొలువైన ఆ పవిత్ర స్థలంతో కలిపి స్తుతిస్తారు. ఇక్కడినుంచే అస్సలు విషయం మొదలవుతుంది. ఈ సుప్రభాతంలో స్వామివారిని చాలా శక్తివంతమైన పేర్లతో పిలుస్తారు. ఊరికే అలా పిలవరు. ప్రతి పేరు వెనుక ఒక లోతైన అర్థముంది. అవేంటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఈ శ్లోకంలో మొదటి పేరు, మొదటి బిరుదు కమలాకాంత. ఇంతకీ కమలాకాంత అంటే ఏంటి? కమల అంటే సంపదకు, సౌభాగ్యానికి దేవత అయిన లక్ష్మీదేవికి ఇంకొక పేరు. కాంత అంటే ప్రియమైనవాడు, భర్త అని అర్థం. సో కమలాకాంత అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనవాడు, ఆమె ప్రియుడు అని. ఈ పేరు స్వామివారికి, సౌభాగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా చెబుతుంది. అందుకే ఆయనని కమలాకాంత అని పిలవడం ద్వారా మనం స్వామివారి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా కోరుకుంటున్నట్టే. ఆయన నిద్రలేస్తే చాలు, 3 లోకాలకు శుభం కలుగుతుందని ఒక ప్రగాఢమైన నమ్మకం. ఇక మరో చాలా ముఖ్యమైన పేరు, బహుశా అందరికీ బాగా తెలిసిన పేరు, శ్రీనివాస. ఈ శ్లోకంలో చూడండి, శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో అని ఉంది. ఈ పేరు స్వామివారి దయాగుణాన్ని, ఆయన తత్వాన్ని తెలియజేస్తుంది. శ్రీనివాస ఈ పేరును విడదీస్తే శ్రీకి నివాసమైనవాడు. ఇక్కడ శ్రీ అంటే మళ్ళీ లక్ష్మీదేవే. ఆమె ఆయన వక్షస్థలంపై అంటే ఛాతిపై శాశ్వతంగా నివసిస్తుందనే అర్థం. ఊహించుకుంటేనే ఒక అద్భుతమైన దృశ్యం కదా. భక్తులు ఆయన్ని శ్రీనివాస అని పిలవడం ద్వారా ఆయనే సకల సంపదలకు, దయకు, ఆధ్యాత్మిక ఐశ్వర్యానికి మూలం అని కీర్తిస్తారు. అందుకే శ్రీనివాసుణ్ణి తలచుకుంటే చాలు, అన్ని రకాల శుభాలు కలుగుతాయని భక్తులు బలంగా నమ్ముతారు. సరే, ఇప్పుడు సుప్రభాతంలో మళ్లీ మళ్లీ వినిపించే పేరు, చాలా ప్రధానమైన పేరు, శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఈ ఒక్క వాక్యం వింటే చాలు, మనసు ప్రశాంతంగా అయిపోతుంది. ఈ పేరుకి ఒక ప్రత్యేకత ఉంది. ఇది దేవుణ్ణి ఆయన కొలువైన ప్రదేశంతో ముడిపెడుతుంది. వెంకటాచలపతి అంటే వెంకటకొండకు ప్రభువు లేదా అధిపతి అని అర్థం. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే విశ్వమంతటికీ దేవుడైన స్వామిని భూమిమీద ఉన్న ఒక నిర్దిష్టమైన, పవిత్రమైన ప్రదేశానికి రాజుగా కీర్తించడమన్నమాట. సుప్రభాతంలో వర్ణించిన దృశ్యం నిజంగా అద్భుతం. తెల్లవారుజామున వెంకటేశ్వరస్వామి నిద్రలేవడం కోసం మనం మాత్రమే కాదు, ఏకంగా దేవతలు, మహర్షులు కూడా ఎదురుచూస్తూ ఉంటారట. శివుడు, కార్తికేయుడు, ఇంద్రుడు, సప్తర్షులు ఇలా అందరూ వచ్చి స్వామివారి దర్శనం కోసం వేచి ఉంటారు. దీన్ని బట్టి ఆయన స్థానం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ గీతం ఎప్పుట్నుంచో ఉంది, కానీ ఒక ప్రత్యేకమైన గొంతు, ఒక ప్రత్యేకమైన రికార్డింగ్ దీన్ని ఒక సాంస్కృతిక సంచలనంగా మార్చేసింది. ఇంతకీ ఎవరా గాయని? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ గీతం చాలా ప్రాచీనమైనదే కావచ్చు, కాని మనందరికీ, మన తరానికి సుప్రభాతమంటే ఎంఎస్ సుబ్బులక్ష్మిగారి గొంతే.
ఆ స్వరానికి ఈ స్తోత్రానికి అంత విడదీయరాని బంధం ఏర్పడిపోయింది. ఆమె వల్లే ఒక ఆలయంలో జరిగే సేవ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందికి చేరింది. ఆమె పాడిన సుప్రభాతం ఎందుకు అంత ప్రత్యేకమంటే అది 1960ల ప్రారంభంలో రికార్డ్ చేయబడింది. అప్పట్నుంచి దక్షిణ భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందో ఇళ్లల్లో ఇది ఒక రోజువారీ ఉదయపు ఆచారంగా మారిపోయింది. అంటే టెక్నాలజీ సహాయంతో ఒక పవిత్రమైన గీతం ఒక దైవిక స్వరంతో కలిసి ఆలయ గోడలు దాటి ప్రతి ఇంటినీ చేరింది. ఒక ఆలయ ఆచారం ఒక పాన్ ఇండియన్ సాంస్కృతిక సంపదగా మారింది. సరే, అంతా బాగానే ఉంది. మరి ఈ గీతం యొక్క శాశ్వతమైన ప్రభావమేంటి? ఈ ఆధునిక ప్రపంచంలో దాని స్థానమేంటి? ఒక్కసారి దాని గురించి కూడా ఆలోచిద్దాం. చూడండి, సుప్రభాతం అనేది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు, అది అంతకుమించి అదొక అద్భుతమైన కళాఖండం. మనలో చాలామందికి అదొక ఆధ్యాత్మిక బలం. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఉదయం మనల్ని మన సంప్రదాయాలతో, మన తరతరాల వారితో కలిపే ఒక అందమైన సామూహిక జ్ఞాపకం. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి, దశాబ్దాల క్రితం రికార్డ్ చేసిన ఒకే ఒక్క పవిత్రమైన ధ్వని ఈ రోజుకి కొన్ని కోట్ల మందికి ఉదయం అంటే ఇదే అని ఎలా నిర్వచించగలుగుతోంది? దీని వెనుకున్న ఆ శబ్దం యొక్క శక్తి, ఆ సంప్రదాయం యొక్క బలం, ఆ విశ్వాసం యొక్క గొప్పతనం నిజంగా అద్భుతం కాదా?